మంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొదటిసారిగా స్వగ్రామానికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో వస్తున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు అడుగడుగున స్వాగతం పలికారు. మొదట జాగర్లమూడి నుంచి మురిపాల గ్రామం వరకు పెమ్మసాని చంద్రశేఖర్కు కూటమి నాయకులు స్వాగతం పలకగా అంగలకుదురు సెంటర్లో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అంగలకుదురు సెంటర్లో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తూ భారీ ర్యాలీతో స్వగ్రామమైన బుర్రిపాలెం వెళ్లారు. రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలి, బుర్రిపాలెం అన్నిటి మీద ఉండే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి చేస్తానని మీకు ఇంత ముందు నుంచి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఆ ప్రక్రియలో భాగంగానే మొన్న రైల్వే శాఖ మంత్రి గారితో కలిశాను నేను. ఆయన కూడా నాలాగనే చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఆయనకు కూడా ఐఏఎస్లో మంచి ర్యాంక్, 27th ర్యాంక్, నా ఎంసెట్లో 27th రాగానే ఆయన కూడా అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి. 10 నిమిషాలు కనపడి వెళ్దామంటే గంట సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత గుంటూరు జిల్లాకి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు అన్నీ కూడా చేసి పెడతానన్నారు. ఈరోజు పేపర్లో చూస్తుంటారు శంకర్ విలాస్ బ్రిడ్జ్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది 70 సంవత్సరాల కళ గుంటూరు ప్రజలకి. తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్నీ కూడా డిపిఆర్లు అన్నీ చేయించి, ఫాలో అప్ చేయించి, మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకొని అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం. అదే కాకుండా ప్రతి ఒక్క మినిస్టర్ తోటి వెళ్ళి కలిసి గత 5-10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా చెప్పి వాళ్ళ అభిమానంతో సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రానికి తీసుకురానటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ తెచ్చే కార్యక్రమం కూడా నిరంతరం కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.